ఇలా నా పిల్లానికి చికెన్ లెగ్ పీస్ వండమని చెప్పిన, అది అండిందో లేదో చూస్తా. అవును, ఈ రాంబాబు గారు 3 సంవత్సరాల నుంచి 30,000 కోసము అత్త అత్త అంటుండు. అమ్మో, ఆ రాకముందే చూస్తా, చూసి కింద తినిపోతా. అగో వా, లెగ్ పీసులు 4 చేసింది, కుమ్మి పడేయాలి. అవును, కాంతం కాంతం. అగో మా ఆయన వచ్చినట్టున్నాడుగా. తీసావు కదరా. ఏమండి, వస్తున్నా వస్తున్నా. అగో, నా కోసం 4 లెగ్ పీసులు చేసినావు కదనే. ఎట్లైనా తినిపోతారు కదండి, అందుకనే మీకోసం 4 లెగ్ పీసులు చేసాం. ఇగో నేను తొందర తిరిగిపోతా గానీ నువ్వు పని చూసుకో, సరేనా? అట్లనే. చెల్లె, ఓ చెల్లె, ఈడేవుడు గింత పొద్దున్నే వచ్చిండు. ఓ అన్నా, నువ్వే నాయే. ఏందన్నా గిట్లా వచ్చినావు? ఏం కావాలి చెప్పు. ఏం లేదు చెల్లె, బావ 30,000 తీసుకుండు, 3 ఏళ్ళు అయింది, ఎక్కడుండో చెప్పు. అగో చెప్పను కూడా చెప్పలేదు. అగో నీకు చెప్పలేదా చెల్లె? అబ్బా నా దొంగ మొగుడా, మా అన్న దగ్గర 30,000 తీసుకున్నావా? నీకు డైలీ చికెన్ పీసులు ఉండేయాలి, చికెన్ కర్రీ ఉండేది. అది నాకు చెప్పకుండా. సరే అన్న, నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను, నేనే ఇప్పిస్తాను 30,000. అడిగిస్తావు కదా చెల్లె? అడిగిస్తా అన్న, నేను కనుక్కుంటా. తప్పకుండా అడిగి. సరే అన్న. అబ్బా, యార నా పిల్లమైతే చికెన్ లెగ్ పీసులు మస్తు చేసింది. ఈ అమ్మ మసాలా వేసి 4 తిన్న కూడా నాకు సరిపోలేదు. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలబ్బా, సూపర్. కాంతం, నీవు నిజంగా సూపరే, నా దేవతవే. అవును, ఈ రాంబాబుకు 30,000 తీసుకున్నా, ఎట్లా కట్టాలి? ఎప్పుడు పడుతుండు, ఊరికే సాగు దొప్పుతున్నాడు. ఎట్లా చేయాలి? మళ్ళీ వస్తే ఇజ్జత్ మానం పోతుంది. ఎన్ని రోజులను తప్పించుకోవాలి? ఇవ్వాలంటే ఏదో చెప్పి జల్దీ బయటపడ్డ. నా దోస్తు గాని 40,000 అడిగిన, ఆడు ఇస్తాడు. మంచి యాదకొచ్చింది, ఒక్కసారి ఫోన్ చేస్తా. నేను చెప్తాను సార్, చెప్పు. హలో, అరే ఎక్కడున్నావురా? ఏంది, బ్యాంక్ కార్డు ఉన్నావా? నేను కూడా బ్యాంక్ కార్డునే ఉన్నారా? ఎస్బీఐ బ్యాంకా? అరే అవులే, నేను కూడా ఎస్బీఐ బ్యాంక్ దగ్గరనే ఉన్నారా. ఎటువైపు ఉన్నావు? అరే రారా, ఇవాళ ఇస్తాను కదా 40,000, నీకోసం చూస్తున్నారా. ఏ వడ్డీ ఎంతైనా పర్వాలేదురా, ఒక్క నెల గురించి. అరే ప్లీజ్ రా, ఇస్తారా, నీకు దావత్ ఇస్తా. ఎట్లాగా 30% కూడా వస్తుంది కదా, నువ్వు రాయనంత తాగు, తిన్నంత తిను. కానీ ఇవాళ నాకు ఒక గంటల, నేను కావాలంటే 1 గంట వరకు వెయిట్ చేస్తా. కానీ నువ్వు అంటున్నావు మళ్ళీ కరెక్టా కాదో తెలియదు. నేనైతే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరనే ఉన్నా, ఈడైతే నాకు కనిపిస్తలేవు. నువ్వు మరి లేవా? నాకు తెలుసురా, నువ్వు లేవు, ఏదో అబద్ధం చెప్తున్నావు అని. అరే ఖచ్చితంగా చెప్పురా, ఏ టైం వరకు వస్తావు చెప్పు. కరెక్టే కదమ్మా? అరే నా పరిస్థితి అర్థం చేసుకోరా. ఉంటా, వెయిట్ చేస్తా, 1 గంట సేపు వెయిట్ చేస్తా. ప్లీజ్ రారా. సాయంత్రం నీకు తిన్నంత తిండి, తాగినంత తాగుడు, ఓకేనా? సరేరా, సంతోషం రా. ఓకే సూపర్, ఉంటారా మరి. ఆడ అత్త అన్నాడు, ఈయనైతే 40,000 అడిగినా, మా రాంబాబు గారిది ప్రాబ్లం సాల్వ్ చేస్తాయ్యా. రోజు నాకు ఇంత నా పిల్లని తెలిస్తే ఇవాళ ఏమంటుందో ఏమో. మళ్ళీ పుట్టుకున్న పోయి ఈ రాంబాబు గారు చెప్పినట్టాడు. నా పిల్లానికి అయితే తెలియ కూడా తీసుకున్నా, అది ఎట్లా మేనేజ్ చేయాలరా దేవుడా. కాంతం, కాంతం, ఏంటో చెప్పు. ఏంది అంత కోపానికి వస్తాను? మా రాంబాబు దగ్గర 30,000 తీసుకున్నావంటగా, ఏం చేసావు చెప్పు. నీకెవరు చెప్పిరే నేను 30,000 తీసుకున్నాను? కొంప తీసి ఆ రాంబాబు గారు ఇట్లా మన ఇంటికి వచ్చిపోయాడా ఏంది? మా అన్న వచ్చి మొత్తం చెప్పిండు. ఇంకేమేమి చెప్పిండే? నేను 30,000 సంగతి కాకుండా ఓ నడినీటిని 40,000 కావాలని అది కూడా చెప్పిండు. అయింది 40,000? అమ్మా, నీ అనవసరంగా వాడిని 40,000 అడిగినా.
అందుకనేమో 3 సార్లు ఫోన్ చేసిండు, ఏడున్నావు 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 అని. నాకు ఏదో అనుమానం వస్తుంది, ఆడు ఇస్తాడా అయ్యాడా. ఇప్పుడు 40,000 ఎట్లనే, ఇంకేమేం చెప్పిండే. నీ 40,000 కథ పక్కన పెట్టి తర్వాత చెప్తా. ఫస్ట్ మా రాంబాబు అన్నకు 30,000 తీసుకున్నావు అంటే ఇక ఫస్ట్ అయితే ఇవ్వు, నేను ఇప్పిస్తానని చెప్పే మా అన్నకి. ఇప్పుడు ఏమని చెప్పాలి? నేను ఎట్లనో అట్లా చేసి ఆ 30,000 తెచ్చి చేతికి ఇస్తా గానీ మీ రాంబాబు అన్న పిలిచి పూలలో పెట్టి తీసుకున్నావుగా, అట్లనే ఇస్తావు. తీసుకున్న తర్వాత తప్పుదా అని ఇంటికి వచ్చి నేను అడగబట్టి నీవేమో నేను ఇప్పిస్తాను నువ్వు చెప్తివి. అది సరే గాని మళ్ళా నా లెగ్ చేసి పెట్టయితే పళ్ళు రాలితే ఏమనుకుంటున్నావు? అని లెగ్ పీసులు ఆడితేనే పళ్ళు రాలగొడతావా అని. మళ్ళా నీ పళ్ళు రాలగొట్టొద్దు, నీ లెగ్ పీసులు వద్దు, సరేనా? నా పిల్లవేమో మీ రాంబాబు గారితో తీసుకున్న డబ్బులు ముక్కలు కట్టబడుతుంది. ఇప్పుడు నా దగ్గర నువ్వు చిల్లి కవ్వలేవు. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏడుకోవాలి, ఎవరిని కాలు పట్టుకోవాలి. అయినా ఈ రాంబాబు గారు ఇట్లా ఆర్డర్ పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆంతో తీసుకున్నా, నాతోనే మాట్లాడాలి. కానీ ఒకవేళ అడిగితే సరే చెన్నై అయితే చెన్నై కావచ్చు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఆర్డర్లతో ఎందుకు మాట్లాడాలి. ఇక ఇంకా ఇది పెద్ద అయ్యేటట్టున్నది. ఎట్లా లేదని ఇచ్చేసా, లేకపోతే ఇచ్చేది మనం పెట్టాడు. అమ్మ వాడు తెచ్చిస్తా అన్నాడు. ఈ గంట సేపు చూస్తున్నా, మళ్ళా 2 గంటలు వెయిట్ చేసి అయినా రాలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చెప్తా. హలో, అరే నీకు కొద్దినన్నా ఇచ్చేది మనం అనిపించలేదా రా? ఎన్నిసార్లు ఫోన్ చేసుకుంటారా నాతో? పొద్దుగాల నుంచి ఒక 50 ఫోన్లు చేసింటే కదరా. ఎన్నిసార్లు నీకు హెల్ప్ చేయలేదురా? ఇప్పుడు నా బామ్మర్తో అప్పు చేసిరా, అది ఇజ్జత్గా సవాల్ అయిపోయింది. ఇక నా బామ్మర్ది ఇట్లా చెప్పాడేమని అనుకున్నా, అలా చెల్లెతోనే చెప్పిండు. రోజు గొడవ అవుతుందిరా, అర్థం చేసుకోరా. అదే బ్యాంక్ కార్డు ఉన్నా నన్ను అవలగా చేసినావు కదరా నీ. అరే ప్లీజ్ రా, ఎట్లన్నా చేసి ఒక్క గడ్డలు తీసుకురారా, నీకు దండం పెడతారా. నీకు మళ్ళీ ఏమైనా ఆపద వస్తే నేను ఆదుకుంటారా? ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, జర అర్థం చేసుకోరా ప్లీజు. అరే ఇస్తా అని చెప్పినా కదరా నీ అమ్మ, నీకు మంచి మాటలు వస్తలేవురా చెప్తున్నా. నేను ఇస్తా అని చెప్పినా కదా, ఎంత దాతువో తాగు, ఎంత తింటో తిను, కానీ నాకు గడ్డలు రావాలిరా. నాకు తిన్న కూడు కూడా పైపడతలేదు. నా పిల్లలకి తెలియనంత వరకు అయితే మంచిగానే ఉండే. ఇక నా బామ్మర్ది వచ్చేసి ఇక నా పిల్లని చెప్పడం వల్ల అంత కంపు అయిపోయింది. ఇజ్జత్గా సవాల్ అయిపోయింది రా. నేను చెప్తున్నా, నీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నారా. నువ్వు అట్లా మాట్లాడద్దు. అరే నా సంగతి తెలుసు కదరా, మళ్ళీ అట్లనే మాట్లాడతావు. ఓకే ఓకే, ఏది బైక్ లేదా? అమ్మ బైక్ లేదు, అది లేదు. అరే ఇవన్నీ కారణాలు చెప్పొద్దురా. అరే కొడక, నీకు అవసరం ఉన్నప్పుడు నేను చుక్కలు చూపిస్తా చెప్తున్నా నేను. అబ్బే బైక్ లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకొని కదా, ఆ డబ్బులు నేను ఇస్తా. కానీ ఇంత చిన్నపిల్లల కారణాలు చెప్తావేంద్రా? అరే నేను చెప్తున్నా, నువ్వు గంటలు వచ్చి నాకు ఇవ్వకపోతే, నాకు హెల్ప్ చేయలేకపోతే ఇక నీ ముఖం నేను చూపియను. నీకు రేపు పొద్దున ఏమన్నా ఆపద వచ్చినా కూడా నేను రానురా. మళ్ళీ అంత మాట అంటావంటే మళ్ళీ అనాల్సి వస్తుంది. మరి నువ్వు చేసే తాకట్లకి వచ్చినావా? ఏడు దాకా వచ్చినావురా? అవునా? ఒక 5 నిమిషాలు ఉంటావా? అరే నువ్వు దేవుడవరా, పట్టుకొస్తున్నావు కదా 40,000. మళ్ళీ ఇదేం లిటి చేశారా నాయన? 20,000 క్యాష్ ఉన్నాయి, 20,000 మళ్ళా అకౌంట్ పే చేస్తాను. సరే ఏదో ఒకటి తగలబెట్టు, సరేనా? ఉంటారా, వెయిట్ చేస్తా. సరే సరే బాయ్. సార్ ప్లాన్ రెడీ అయింది, 10 కారాలు వచ్చినాయి, అంతా వాస్తువు చేసిన. మీరు వచ్చేయండి, ఇక ఆఫీసులో ఉన్నాను. మా కృష్ణబాబు లాగానే ఉండగా నా 30,000 సంగతిగా అడుగుతా గట్టిగా. మా చెల్లె చెప్పినా కూడా ఇవ్వలేదు, గట్టిగా అడుగుతా. కృష్ణబాబు ఇవాళ ఎట్టయినా 30,000 ఇవ్వాలి. నేను ఆఫీసులో స్టాఫ్కి పేమెంట్ చేసేది ఉంది, ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. అరే బాబు, నేను బావనరా. ఎవరైనా బామర్దులు అనేటోళ్ళు బాగా కోరుకోవాలరా. అది కాదు, అది కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. ఇద్దరా దండ పెడతారా? ఎందుకురా నాకు చంపుతున్నావు? గోమాలు పెట్టినట్టు పట్టవేంద్రా?
ఖచ్చితంగా ఇయ్యాలి, నాకు ఆఫీస్ పేమెంట్ చేయాలి నువ్వు. ఇస్తారా అయ్యా, కొద్దిగా ఆగరా, నాకు చెప్పనీరా. ఆగను అయితే ఇయ్యాలి, ఖచ్చితంగా ఇయ్యాలే. నువ్వు ఇచ్చింది 30,000 కదరా, 3 లక్షలు ఇచ్చినట్టు బిల్డప్ తెగుతున్నావు. ఇస్తారా బాబు, నన్ను అర్థం చేసుకురా. మీ చెల్లెతరం ఎందుకు చెప్పినవరా, నాకు తెలియక అడుగుతున్నా. నేను నీకు ఇచ్చిన, మా చెల్లె ఇస్తుందా తీసుకోపో, మరి మీ చెల్లె ఇస్తుందా తీసుకోపో. అరే ఇట్లా ఆడోళ్ళు చెప్పవుతురా రా బాబు, నేను నీ బావనే కదరా. అమ్మ వేరే వంతో తీసుకున్నా, నాకు ఇంత టార్చర్ లేకుండా ఉండేది. నేను నా నీడలాగా ఎట్లాడుతున్నా, అటుపోతూ ఇటుపోతూ ఇస్తా. ఏమనుకోతురా ప్లీజ్ రా, ఇస్తారా. నీ పైసలు పూలలో పెట్టిస్తారా, 5 రూపాయల వడ్డీ కట్టిస్తారా. రేపే ఖచ్చితంగా ఇస్తా, రేపు కాదు ఇవాళ సాయంత్రం కల్లా ఇస్తా. మళ్ళీ మీ చెల్లెతో చెప్పొద్దు, నేను ఇస్తానా ఇస్తా. ఓకే సరేనా? ఓకే. ఎటో పోతున్నావు? ఆఫీస్కి పోతున్నా. సరే. నా పిల్లాని మాత్రం మంచిగా పూలతో కొట్టించిన ఈ అమ్మాయి అయితే గాని ఏమన్నా గాని ఆ రాంబాబు గారు నా బామ్మడికి ఈ అమ్మ నీ చెల్లెతో చెప్పొద్దురా అని చెప్పిన. సరే అన్నాడు. ఇవాళ సాయంత్రం నీ డబ్బులు మీ చెల్లెతోనే ఇప్పిస్తారా అని కూడా చెప్పిన. ఇక ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదని కూడా చెప్పిన. ఒప్పుకున్నాడు. నేను వారం సంధి ఆలోచిస్తున్నా. పోయిన సంవత్సరం దోస్తులందరూ నాకు పార్టీ ఇచ్చారు, అంతకుముందు సంవత్సరం కూడా ఇచ్చారు. ఈసారి అందరు నా మీద పడ్డారు. అరే ఎప్పుడు మేము ఇస్తేనే తాతావారా, 31st దావా ఏర్పాటు చేయవారా. కానీ మనలో మన మాట 20-30 మంది ఉన్నారు నాకు దోస్తులు. కానీ వాళ్ళు దాపినప్పుడు ఒక్కసారి నేను దాపాలి, నేను తినిపించాలి, దావత్ మంచిగా చేయాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఈ 30,000 నా బామ్మర్దే కదా, ఇక కొన్ని రోజులు ఆపుతా. నా పిల్లలకి ఎట్లా చెప్పాడు, అది నన్ను అర్థం కట్టినా అని చెప్తా, అబద్ధము సరిపోతుంది. గదే 30,000 తీసుకొని అమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కాదు ఈసారి పోయేది, పప్పులకే పోతాం. మంచిగా తిన్నంత తింటాం, తాగినంత తాగుతాం, ఫుల్ ఎంజాయ్. ఇది మాత్రం నాకు మంచిగా అయింది. పోతా, ఇంటికి పోతా. ఇక కాంతం కాంతం కాంతం, నీకు గుడ్ న్యూసే. ఏందో చెప్పు. మీ అన్నకి డబ్బులు మొత్తం ఇచ్చేసిన 30,000. ఎందుకే అట్లా అంటున్నావు? నేను 30,000 కూడా కాదే, 30,000 మళ్ళీ వడ్డీ 3 రూపాయలు ఇస్తాను, 5 రూపాయలు కట్టించిన. నాకు డబ్బులు వచ్చి ఇచ్చేసిన. అవును కానీ నీకు ముచ్చట చెప్పాలి. రేపే 31st మా దోస్తులందరూ రమ్మని చెప్పిన. మీ అన్న కూడా చెప్పిందే, మీ రాబాబా నాకు అత్త అన్నాడు, డబ్బులు ఇచ్చేసినా కదా, కావాలంటే రెడీ చేస్తున్నా. ఇంకోటి నా మీద నమ్మకం లేదంటున్నావు కదా, రేపు మీ అన్న కూడా అత్తాడు, అప్పుడు అడుగు చెప్తాడు. ఓకేనా? కానీ రేపు దావతు మంచిగా నాన్ వెజ్, నీకు తెలుసు కదా నాకు ఇష్టము. నా దోస్తులు కూడా బాగా కొద్దిగా మందు అయితే తీసుకుంటాం. కాదు బంగారు, మందు అయితే తీసుకుంటాం, ఒప్పుకోవాలి. నువ్వు తక్కువ తీసుకుంటాను, అంత ఎక్కువ తీసుకో. మందు తీసుకుంటాం. నీకేం కావాలి చెప్పు, నువ్వేం తాత 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 అంటే అది కాదు, థమ్సపే కదా. ఓకేనా? నీ దోస్తులు ఎవరైనా వస్తారా? ఎవరారా? పిల్లలకి ఇట్లా నేను కూడా ఫ్యామిలీస్ నెంబర్ చూడట్లేదు. ఒక క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ వల్ల 2 మళ్ళీ అదే మాట్లాడుతుంది. మీ అన్నకు రాజ మర్యాద ఆడు ఏం దాతంటే అది దాపిస్తాడు, ఏం తింటే అది తెస్తా. ఎందుకంటే సంవత్సరం పొడవున్న లాస్ట్ డేనే అది, మంచిగా సంబరాలు జరుపుకోవాలి. అందుకనే కదా నేను ఓపెన్ చెప్తున్నా, నీకు ఏం కావాలో చెప్పు, నేను తెచ్చి పెడతా. నువ్వు తిను, నీకేం కావాలో తెచ్చి పెడతా. కానీ నువ్వు నొల్లి చేయకు, మళ్ళీ తాగుతున్న వాళ్ళని ఒక్కరోజు వదిలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, థ్యాంక్స్ రా. నాకైతే మనసు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకే? మీరు మా అన్నకి డబ్బులు ఇస్తా అన్నారు, 31st పార్టీ ఇస్తా అన్నారు. ప్రశాంతంగా ఉంది నా మనసు. ఏమైనా ఫీల్ అయ్యారా తిట్టినందుకు? కాదు, నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పా. కానీ నిన్న అన్నావు చూసావా, నాకు నీ సంగతి తెలిసింది, మా అన్న వచ్చి చెప్పిండు. ఉంటాడుగా. నేను అప్పు చేసిన మాట వాస్తవమే, కానీ నేనే కట్టుకుంటా కదా. ఎందుకంటే లేడీస్ కి తెలిస్తే అనవసరంగా ఫీల్ అవుతారు. అన్నకు చెప్పిన
బాధపడలేదా నీతో చెప్పి అది ఒకటే బాధ అనిపించింది. నువ్వు నా బంగారం, నా ఇజ్జత్ కాపాడుతున్నా, నాకు తెలుసు కదా. చూస్తాను ఎట్లా ఇస్తావు మా అన్నకి, ఎంత మర్యాద ఇస్తావు, ఎంత దావత్ ఇప్పిస్తావు. రేపు మర్యాద మొత్తం మీ అన్నదే. ఆ, నిజంగా నిజంగానే. దగ్గర దగ్గర కూర్చో. అయితే మీ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదా? ఎవరు రారండి, నేను పిలవచ్చు కదా, నేనే కదా పాటిస్తున్నా. నాకు అలవాట్లేదు. ఏం అలవాటు? నేను డ్రింక్ అంటున్నా, ఏదో తింటారు మంచిగా నాన్ వెజ్. బాయ్స్ మధ్య బాగోదండి. మేము సపరేట్గా కూర్చుంటామే, మీరు సపరేట్గా చిన్న పార్టీ చేసుకోండి. పిలుస్తాను. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సుమతి, ఆ, ఆమె ఎవరు, కల్పన నన్ను అన్నయ్య అంటది. ఆ, ఒక ఆవిడ స్వాతి, మేరీ ఉంది. చాలు స్వాతి, మేరీ, కల్పన, ఈ ముగ్గురు నలుగురు తెచ్చుకో. వాళ్ళు ఉంటే కూడా నువ్వు చాలా హ్యాపీ. చెప్పేది అది, నీకు సంతోషంగా ఉంటే హ్యాపీ. ఇయర్ ఎండింగ్ చివరి రోజు, కొత్త సంవత్సరం ఈ వస్తుంది. ఆఫరు పిలుస్తావు కదా మరి. పిలుస్తా. వాళ్ళు రాకపోతే నేను ఇంటికి వెళ్ళి ఇంకా హారతి ఇచ్చి బొట్టు పెట్టి తీసుకొస్తా. మరి ఎక్కువ వంటలేదు, నాకు లెక్క పీసులు అంటే ప్రాణం. మొత్తం నువ్వు పెట్టి నేనేం చెయ్య. చేస్తా నేను నీకోసం. ఓ మొద్దు, నీకోసం నేను చేస్తా. వద్దా నేను వద్దా? ప్రేమతో పిలిచానే. పిలవద్దు అట్లా అంటే అవసరం అయిపోయిందా? కాఫీ తాగో. సరే మాట్లాడండి, మళ్ళీ ఎందుకు మాట్లాడి నాకు పొద్దు. అరే సారీ చెప్పానుగా, సారీ. సరేలే, నువ్వు అట్లా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. చాలాసార్లు చెప్పాను, నీకెవరక మా అన్న మాట్లాడినాడు? ఆ విషయం నేను బాధ పెట్టింది. మీ అన్నతో మాట పడవు నీకు మొదటి నుంచి కూడా నేను చూస్తున్నా. మీ ఇంట్లో ఒక్క మాట అన్నా కూడా నీకు శివంగి లెక్కన నా మీదకి లేస్తావు అని కూడా తెలుసు. అందుకనే మీ అన్న కోసమే ఈ దావత్ ఏర్పాటు చేసిన. చూస్తావా ఏ పాటికి దావత్ ఇస్తావో మా అన్న. నేను మా దోస్తులు ఇవన్నీ వంక చెప్పాను నీకు. మీ అన్నతో నీ పరువు పోయింది కాబట్టి మీ అన్నను పిలిచి నా దోస్తులుగా పాల్గొండ పిలుద్దామని ప్లాన్ చేశాను. దోస్తుల కన్నా ఎక్కువ మా అన్నని చూడు. పక్కా 100%. ఏం నా మీద నమ్మకం లేదా? మరి మేము దావత్ చేసుకుంటే మరి నాకేంటి? చీరనా లేదంటే బయట తీసుకెళ్తారా? ఏమైనా కమ్మలు కొంటారా, గాజులు కొంటారా, పట్టగొలుసులు కొంటారా, ఏం కొంటారు? నీకు ఏది కావాలి చెప్పు. ఎవరు అడిగి 31st కి గిఫ్ట్ ఇస్తారు? అవన్నీ నేను చేయిస్తా గానీ 1 జనవరికి అయితే గుడికి వెళ్దామే, టెంపుల్కి వెళ్దామే. ఇవాళ గుడికి పోయొచ్చాను. పోయిచ్చావు కానీ జనవరి 1 అంటే కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే కదా, వెళ్ళి ఆ భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొచ్చాను. మా వదిన్ని మా అన్నని మీరు నేను మూవీకి వెళ్దాం 31st కి. ఓకే, డన్. డన్నా? డన్. ఓకే, సరే బంగారం, నువ్వు కాఫీ తాగినావా లేదా? కాంతం దీనికి ఏమైంది? ఇంటి మూడు వచ్చి దిగాలో కూర్చున్నది. కాంతం ఏమైంది? ఏ లోకాన ఉన్నావు? ఏమైంది బంగారం? ఎందుకు అట్లా దిగాలు ఉన్నావు? ఇవాళ 31st అని చెప్పి నీకు తెలుసు. మనం నిన్ననే మాట్లాడుకున్నాము, దోస్తులను పిలిపిస్తాము, మీ దోస్తులు కూడా పిలిపించి మంచిగా మీ అన్న రాబాబు పిలిపివే, మీ వదిన కూడా పిలిపి మంచిగా దావత్ చేసుకున్నాము. నాకు చికెన్ లెగ్ పీసులు అంటే ఇష్టం, వండి పెడతా అంటివి. ఏది ఆ ఊపేది అన్నాలేదు. నువ్వు ఇట్లా ఏం పట్టించుకోకుండా కూర్చుంటే నాకు బాధ అనిపించదా? చెప్పు బంగారు, ఏమైంది? ఏంది బాధ? చెప్పు. బాధ ఏం లేదండి, మీరేమో చికెన్ ముక్కలు తింటారు, నాకేం పప్పు వేసి పెడతారు. నువ్వు అట్లా ఎట్లా అనుకుంటున్నావు? నేను చెప్పినా నీకు పప్పు అన్నం వేసి పెడతాను. నిన్ననే చెప్పినా కదనే, నాకు చికెన్ లెగ్ పీసులు నీకు మటన్ తీసుకొస్తా అని చెప్పిస్తున్నా కదా. ఎందుకు అట్లా బాధపడుతున్నావు? నీకు పప్పు పిల్లలు నాకా అట్లా ఉంటుంది ఎక్కడన్నా? అర్థం చేసుకుంటున్నావు. నీకు తెస్తానే మంచిగా బోన్లెస్ మటన్ తెస్తా, దగ్గర కనుకొని. రాజాలంటే కూడా ఇష్టం నాకు తెలుసు. నువ్వు ఇంకా చెప్తావు, నేను పోవాలి, పోయి తేవాలి. చెప్పు, దానికోసం ఇట్లా బాధపడుతున్నావా? అదేం లేదండి, నేనేం బాధపడతలేదు. అలా ఎలా అనుకుంటారు మీరు? వెళ్ళండి తీసుకు
తీసుకురండి. రాంబాబు అన్న వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తా అన్నారు. పోండి మసాలా ఇది పెట్టే రెడీగా కర్రీ వండితే ఫ్రై చేస్తాం. ఓకేనా? పోండి. డబ్బులు పోయిరండి. పోండి సరేనే పోయి పట్టుకొస్తా. పట్టుకురండి, నేను రెడీగా చేసి పెడతా. చాలా సరేనా? సంతోషం. చెప్పిన ఏం మర్చిపోకండి, ఏం అన్ని మర్చిపో- బరాబర్ తీసుకురండి. అన్ని బరాబర్ తీసుకొస్తా. సరే. కానీ వాళ్ళు కూడా మర్చిపోయి ఆ, మీ రాంబాబు నాకు ఆ. స్పైసీ బాగా ఇష్టం. అవును. కారంగా ఉండాలి. ఆ, మసాలాలు మాత్రం మంచిగా నూరు పెట్టు. అట్లనే. తెలుసుగా? సరేనా? ఆ. జాగ్రత్త. మటన్ మటన్ దగ్గరికి ఉండి మంచిగా మా కృష్ణ బావని 30,000 అడిగి బాధ పెట్టిన నేను చాలా బాధపడ్డట్టుంది ఆయన. ఆయన అడగకుండా 2-3 నెలలు అడగకుండా ఉన్నా బాగుండేది. ఆయన మంచి మనసు నన్ను దావతకు పిలిచిండు, పోయి ఓదారుస్తా నేను. కృష్ణ బావా, కృష్ణ బావా. ఆగో, అన్న వచ్చిండే. అరే బామ్మర్ది, రామా, వచ్చినా? ఆగుండ్రి, వదిలేది. ఉదయం గంటకి వస్తుందంట. అదేంటన్నా ఇట్లా చేస్తుంది? పని ఉంది, కొద్దిగా గంట ఆగి వస్తుంది. అరే 31 డిసెంబర్ ఏం పని ఉంటుందిరా, నేను తీసుకురాకపోయినావు. అందరం మంచిగా ముచ్చటగా కూర్చొని వస్తుంది బావా, వస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే. 30,000 అడిగినందుకు క్షమించు బావా. అరే మా 30,000 సంగతి ఇక్కడ తీసుకోరా, మాట్లాడదు దాని గురించి. అగో, ఏందన్నా 30,000 ఈయన నీకు ఇవ్వలేదా? ఏంది అన్నకి ఇయ్యలే? ఇచ్చిందే ఆ? అమ్మతోడే, మళ్ళీ కొత్తగా 30,000 అడిగిందే ఇస్తా అన్నాడు. మళ్ళా ఆయన కొట్టురామని ఆడుతున్నావా? అబ్బా అరే బామ్మర్ది నీకన్నా చెప్పురా. ఏంది ఆయన ఇచ్చిండు చెల్లె, కొత్తగా అడిగిండు. నిజం చెప్పన్నా. నిజం ఇచ్చిండు చెల్లె. అమ్మతోడే ఇచ్చిందే, నువ్వు అట్లా చూడబాకే. మళ్ళా 30,000 కొత్తగా అడిగిందే. చెల్లె నిజంగానే ఇచ్చిండు చెల్లె డబ్బులు 30,000 బావా. మరి ఇస్తే మరి మీరు ఎందుకు అలా గుర్తుకొస్తున్నారు 30,000 గురించి? ఇప్పుడు దావత్ చేసుకుందామా లేదా చెల్లె? బామ్మర్ది దావత్ చేసుకునే తమ్ముడే పేగాడు రే. ఏమే మటన్ దగ్గరికి మసాలా లెగ్ పీసులు వచ్చిండు చెప్తున్నా. కారం గిట్ల మంచిగా కలిపావా? ఇంకా ఫోన్ చేసుకున్నాం దావత్. తీసుకురా పోవే. దా బామ్మర్ది పోతా. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి